transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagityal Road, Karimnagar. Phone 9390830629. కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం ఎప్పుడో స్టార్ట్ చేసి 4.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అందుబాటులోకి రాని కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం 2021 డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నూతన కలెక్టరేట్ భవనం 62 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. సో మీరు చూడొచ్చు, విశాలమైన కారిడార్స్, మంచి హరితహారం, అదేవిధంగా మంచి విశాలమైన రోడ్స్, ఎక్కడికక్కడ ఛాంబర్స్, కలెక్టర్ వీళ్ళందరికీ కూడా సపరేట్ కాన్ఫరెన్స్ హాల్స్, ఇవన్నీ కూడా నూతన హంగులతో, అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం, ఇవన్నీ కూడా నూతన హంగులతో ప్రారంభించబోతున్నారు. సో స్టార్ట్ చేసి 4.5 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి కూడా మనం పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే అక్కడి కలెక్టరేట్ భవనాలు ఆల్రెడీ ప్రజలకు అందుబాటులో వచ్చాయి, పరిపాలన కొనసాగుతుంది. మన కరీంనగర్ కలెక్టరేట్ భవనమే మాత్రం చాలా లేట్ అవుతుంది. సో 62 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. సో ఇంకా ఇప్పుడు తుది దశకు చేరుకుంది దీని నిర్మాణ పనులు. మీరు చూడొచ్చు కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం ఎంత విశాలంగా ఉందో. సో గ్రీనరీ కానీ, ఇక్కడ రోడ్స్ కానీ, ఎక్కడికక్కడ సపరేట్ ఛాంబర్స్ కానీ, వివిధ శాఖలు అన్నిటికీ కూడా నీట్గా ఒకటే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడో అన్ని ఒక్కొక్క చోట ఉండకపోయేవి. సో ప్రజలు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ నూతన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వస్తే 38 శాఖల పనులు ప్రజలకు ఇక్కడే అందుబాటులో ఉంటాయి. సో ప్రజలు వేరే ఆఫీసులకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందరూ కూడా ఇక్కడనే వచ్చి అన్ని శాఖల పనులు ఇక్కడ ప్రజలందరూ కూడా వినియోగించుకోవచ్చు. సో ఇంతకుముందు అయితే వేరే శాఖల్లో అక్కడ అద్దె భవనాల్లో ఉండేది, అద్దె చెల్లించాల్సి వచ్చేది, అది కూడా కొంత భారం పడేది. ఇప్పుడు అలాంటిది కూడా కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు 38 శాఖలు ఇక్కడే ప్రజలకు అందుబాటులోకి ఉంటున్నాయి. సో లాస్ట్ తుది దశకు చేరుకుంది. ఇంకొంచెం ఫ్లోరింగ్, కొంచెం విద్యుత్, ఇలాంటి ఫర్నిచర్, ఇలాంటి ఒక్కటే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఆ బిల్స్ కొంచెం పెండింగ్లో ఉన్నాయి. దగ్గర ఒక 10 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయంట. సో మేబీ అది కూడా అయిపోతే ఈసారి ఆగస్టు 15th వేడుకలు మన నూతన కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు కావచ్చు అంటే అవుననే సమాధానమే వినిపిస్తూ ఉంది. సో పాత కలెక్టరేట్ భవనం చూసుకుంటే 30% ఆల్రెడీ కూల్చివేయడం జరిగింది, 70% అలాగే ఉంది. సో ఆర్ఎండ్బి శాఖ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే ఇంకొక 20 years ఆ బిల్డింగ్ వర్క్ అవుతుంది అంటూ వాళ్ళు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం ఆ కలెక్టరేట్ కూడా అలాగే ఉంటుంది. ఏదైనా వేరే ప్రభుత్వ శాఖల పనులకు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ దాన్ని కూడా అలాగే ఉంచడం జరిగింది. సో ఒకవేళ ఇవన్నీ జరిగిపోతే ఇంకా తుది దశకి కంప్లీట్ అయింది. ఒకవేళ పెండింగ్ బిల్స్ అవన్నీ కంప్లీట్ అయితే మాత్రం ఈసారి ఆగస్టు 15th మన నూతన కలెక్టరేట్ భవనంలో నిర్వహించబడతాయి. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.